ఐ యాంగిల్. ఇప్పుడు ఈఫిల్ టవర్ దగ్గర చాలా అంటే చాలా సందర్భాల్సిన ఏరియా. అక్కడ ఈఫిల్ టవర్ దగ్గర ఫుల్ రష్ అయింది. తిరగడం సరిపోతుంది. నార్మల్ గా ఇట్లా కూర్చున్నారు మొత్తం. గౌతమ్ ఇటు రారా నువ్వు, నీకు వాళ్ళలేదు. వీడు మిస్ అయ్యాడు ఫస్ట్ ముందు వీడియోలా. ఎందుకు ఇంత పొట్టి ఉండవద్దు, నువ్వు పెరగాలి. ఇప్పుడు ఈఫిల్ టవర్ దగ్గర చాలా అంటే చాలా సందడిగా ఉందంట. మా ఫ్రెండ్ గాడు ఒకడు వెళ్ళాడు, వాడు చెప్తున్నాడు చెకింగ్ అన్నీ ఉన్నాయంట. చూడాలి ఇక. నిన్న నైట్ మొత్తం క్రాకర్స్ అంతా పేల్చారు. బట్ ఈరోజు మెయిన్ డే కాబట్టి అక్కడ గట్టిగా ఉంటుంది. ఈరోజు మీకు అన్నీ చూపిస్తాను, A to Z ఏమేమి జరుగుతుంది ఏంటి అని. 6 అడుగులు అందగాడు, 90 mm. గౌతమ్ హాయ్ చెప్పరా. ఫ్రాన్స్ లో తెలుగు కూడా. ఈరోజు వీని బర్త్డే. దారా తీసుకుందా, కేక్ తీసుకుంటా. నుండి M6 M9 ఎక్కాలి. M9 ఎక్కితే ట్రొకాడియో. అటు కాదు ఇటు. నువ్వు ఎందుకంత ఆతృత పడుతున్నావు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ డే కాబట్టి అందరూ ఐఫిల్ టవర్ ఫైర్ వర్క్స్ నైట్ మొత్తం బాగుంటది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. మొత్తం అక్కడ ఈఫిల్ టవర్ దగ్గర ఫుల్ రష్ అయిందని మొత్తం మమ్మల్ని ఆపేశారు. ఇక్కడ అసలు ట్రైన్ కూడా ఓనిస్తలేరు. నెక్స్ట్ ట్రైన్ అందరినీ ఆపేశారు. అక్కడ లోపలికి కూడా ఎవరిని వెళ్ళనియట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ట్రైన్ వచ్చేదాకా ఆగాలి. 2 minutes లో ఉంది, కనబడుతుంది చూడు. 2 minutes లో మాకు ఇందాక ట్రైన్ మొత్తం దింపేశారు, అసలు నడవలేదు. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి మేము. వేరే ట్రైన్ ఎక్కి అందులోనే మెట్రో 8 అని ఉంటుంది, అందులో ఎక్కాము. ఇప్పుడు తిరగడం సరిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే ఏదన్నా ఏ ఫెస్టివల్ జరిగినా సరే, రీసెంట్ గా వాళ్ళు ప్యారిస్ వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ గెలిచినప్పుడు కూడా ఇంత హడావిడి ఉండే. అండ్ పెద్దిలా మ్యూజిక్ కూడా ఇంతే హడావిడి ఉండే. ఇప్పుడు కానీ ఏంటి అంటే వీళ్ళు ఉత్సాహం మరీ ఓవర్ అయిపోయింది. లాస్ట్ టైం అసలు ప్యారిస్ ఫుట్బాల్ జరిగినప్పుడు చాలా అంటే చాలా వరస్ట్గా చేశారు అంతా. అండ్ పెద్దిలా మ్యూజిక్ కూడా చాలా చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఈ ఇయర్ గట్టిగా అసలు వరస్ట్ చేశారంట. అంతా ఎవరికి నచ్చట్లేదు. మన రీసెంట్ గా అందరూ అదే అంటున్నారు. ఏదైనా ఈవెంట్స్ ఏమైనా జరిగిన, లైక్ ఇక్కడ ఏమైనా అకేషనల్ గా ఏమైనా జరిగితే మాత్రం రెస్టారెంట్లు ఫుల్ బిజీ అవుతాయి. సాటర్డే సండే అన్ని బిజీ అవుతాయి. సాటర్డే సండే నార్మల్ గా బిజీ, కానీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. మొత్తం ఫుల్ రెస్టారెంట్లు ఫుల్ బిజీ ఉంటాయి. తాగి తందనాలు ఆడతారు అంతే. క్రౌడ్ మాత్రం చాలా గట్టిగా ఉంది. చూడాలి మరి ఏమవుతుంది. ఇక నార్మల్గా గార్డెన్ లోపలికి వెళ్ళాలి అంటే నార్మల్గా వెళ్ళొచ్చు. బట్ ఈ రోజు స్పెషల్గా వాటికి ఈఫిల్ టవర్ ఆపోజిట్ గార్డెన్ ఉంటుంది, అందులోకి వెళ్ళాలంటే ఇప్పుడు చెకింగ్ జరుగుతుంది. అక్కడ చూడొచ్చు, చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ చేసి లోపల పంపిస్తారు అన్నట్టు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈఫిల్ టవర్ మీకు కనిపిస్తుందేమో. ఈఫిల్ టవర్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఇదంతా. చూడాలి ఇక. ఇంతమంది అసలు లైన్లో ఉన్నారు, చూడవచ్చు. అమ్మా
1 కిలోమీటర్ దూరం అక్కడ ఇక్కడ ఉంది అసలు. ఏందిరా ఏంటిది? ఇట్లా రోడ్ల మీద కూర్చొని తాగుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆపేశారు మొత్తం, చూడొచ్చు. ఇక్కడ కూడా మొత్తం ఆపేశారు, A to Z ఫుల్. కూర్చున్నారు మొత్తం 7 కాడికి ఇక్కడ. ఏమో జరుగుతుంది. ఏరియా మొత్తం ఫుల్ అయింది ఇక్కడ. మొత్తం ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ ఈఫిల్ టవర్ దగ్గర మొత్తం చుట్టూ అసలు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడు రోడ్ మీద ఎట్లా కూర్చురో మొత్తం. పదా ఇక. అరే అక్కడ ఏమో జరుగుతుందిరా, మంచి వాళ్ళు తాగుకుంటా డ్యాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేసుకుంటారు వ్యూని వాళ్ళ సొంత ఇళ్లలో. సో ఈ సెక్యూరిటీ రీజన్స్ బాగా టైట్ ఉన్నాయి, అందువల్ల చేస్తారు ఇదంతా. సో అక్కడ ఉన్న మొత్తం అందరిని లేపేసి వేరే ప్లేస్కి పొమ్మంటున్నారు. ఎందుకో తెలియదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనుకుంటా. మొత్తం అక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఇక్కడ అక్కడ మీకు సిగ్నల్ కనబడుతుందా, అక్కడ మెడికల్ క్యాంప్. ఇది ఎమర్జెన్సీ అన్నట్టు మొత్తం. ఇక చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేస్తారు ఇప్పుడు. తెలియదు ఎందుకో. ఇక లాస్ట్ టైం చాలా రచ్చ చేశారు కాబట్టి ఈసారి గట్టిగా పగబట్టినట్టు మా మీద, అందరి మీద. సో వెయిటింగ్. చేసుకుంటూ పోదా Okay. Ahora quiero danza.
కవర్ చేయి. ప్యారిస్ ఈడ ఒక్కటే మైనస్ ఏంది అంటే ఈ వీళ్ళు కొంచెం అందరు అంటారు ప్యారిస్ కొంచెం నీట్ గా ఉంటారు ఇది అని. సో అదర్ దాన్ కంపేర్ టు అకేషనల్ గా అయితే ఓకే పర్లేదు. బట్ వీళ్ళు అకేషనల్ ఏమైనా జరిగితే మాత్రం అసలు రచ్చ అసలు ఎలా అంటే అసలు మొత్తం కంప్లీట్ గా వర్స్ట్ చేస్తారు అన్నట్టుగా. ఇంకా రోడ్ మీద అన్ని చెత్త వేయడం అది ఇది. లైక్ రీసెంట్ గా సెద్దిలా మ్యూజిక్ జరిగినప్పుడు అయితే అది వర్స్ట్ కి పెద్ద వర్స్ట్. సో ఎన్ని ఇయర్స్ లో ఏం జరగనిది ఈ ఇయర్ లో జరిగిందంట అది. అది అసలు చాలా ఇబ్బంది అయింది. వర్కర్స్ కూడా అసలు ఇంటర్వ్యూలు జరిగినాయి. సో వర్కర్స్ అందులో కూడా బాగా డిసప్పాయింటెడ్ గా చెప్పారంతా. ఇదంతా ఒక్కటే ఇక్కడ ఏంటి అంటే మైనస్ ఒకేషనల్ గా ఏమైనా జరిగితేనే మొత్తం ఈ చెత్త వైల్డ్ గా బిహేవ్ చేస్తారు అన్నట్టు. అదొక్కటే ఇక్కడ నార్మల్గా అయితే ఓకే పర్లేదు అంతా. సో ఇది వీడియో మొత్తం. ఇప్పుడు మేము అంతా రోడ్ల మీదకి వచ్చారు. మొత్తం మెట్రోస్ ఇప్పుడు నడవట్లేదు. మొత్తం అందరూ ఆగిపోయారు. మెట్రో ఎక్కడ స్టాప్స్ ఉంటే అక్కడ ఆ మెట్రో దగ్గర ఆగిపోయారు. మేము కూడా ఇప్పుడు వేరే మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. దగ్గర ఉంది కాకుండా కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది నడుచుకొని వెళ్తున్నాం. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. సో నేను మీ ప్యారిస్ తెలుగు బాయ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.